అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్స్. మనకి ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ వార్ జరుగుతుంది కదా. ఇది అందరికీ తెలిసిందేనండి. నేను దీని గురించి డీటెయిల్స్గా అయితే ఏం చెప్పను. అందరికీ తెలుసు కదా మీకు డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఫైటర్ జెట్స్ ఉన్నాయి, ఇక్కడ ఫైటర్ జెట్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ సోల్జర్స్ ఎన్ని ఉన్నారు, అక్కడ సోల్జర్స్ ఎన్ని ఉన్నారు, ఈ మొత్తం కూడా ఆల్రెడీ మీకు తెలిసిందే. నేనైతే వాటి గురించి చెప్పాను. బట్ జెన్యూన్గా కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను. అది మీరు వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూశాక మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను చెప్పింది కరెక్టా లేదా అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి కదా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎప్పుడు చూసినా ప్రతి 2 సంవత్సరాలకు కానివ్వండి, ప్రతి 4 సంవత్సరాలకు కానివ్వండి, ఏదో ఒక వార్ అనేది మనం చూస్తూనే ఉంటాము. లేదా ఇంటర్నల్ సివిల్ వార్ కానివ్వండి, లేదా ఇరాక్ ఇరాన్ అని చెప్పేసి రెండు కంట్రీస్ మధ్య వార్ కానివ్వండి, ఇలా ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి కానీ 4 ఇయర్స్కి ఒకసారి కానీ మనం వార్ చూస్తూనే ఉంటాము. అయితే అక్కడ లీడర్స్ బాగానే ఉంటారు, బట్ మనలాంటి సామాన్య ప్రజలు ఉంటారు చూడండి, వాళ్ళైతే బలైపోతూనే ఉంటారండి. మొన్న లెబనాన్లో మనం చూసుకున్నట్లయితే ఫేజర్ అటాక్ జరిగింది కదా, అది ఎంత దారుణం అండి. మనము ముస్లిమ్స్ టెక్నాలజీలో ఎంత వీక్గా ఉన్నారో చెప్పడానికి ఇదొక్కటి చాలదా మీకు? ఫేజర్ అటాక్, ఫేజర్ పెట్టేసి అలా అంత ఘోరంగా చేసేస్తారా? అసలు ఎందుకు అంత బ్లైండ్గా ఉన్నారు ముస్లిమ్స్, నాకు అర్థం కాదు. నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి. మనకి ప్రపంచంలో చాలా ముస్లిం నేషన్స్ ఉన్నాయి కదా, బట్ ఏ ఒక్క ముస్లిం కంట్రీ దగ్గర అయినా కూడా స్పేస్ స్టేషన్ ఉందండి? వాళ్ళ యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ ఉందా? లేదు. మనం టెక్నాలజీలో ఎంత పూర్గా ఉన్నామో, ఎడ్యుకేషన్లో ఎంత వెనుకబడి ఉన్నామో ఇదొక్కటి చాలు మనకి. ప్రపంచంలో మొట్టమొదటి స్పేస్ స్టేషన్ ఎవరిదండి? రష్యా వాళ్ళది. 1971లో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నుంచే చైనా, అమెరికా అండ్ జపాన్ వీళ్ళ స్పేస్ స్టేషన్స్ అని వాళ్ళు టెక్నాలజీ డెవలప్ చేసుకున్నారనమాట. కాబట్టి మన ఇన్ని ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, బట్ ఒక్క ముస్లిం నేషన్స్కి కూడా వాళ్ళ యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ లేదు, వాళ్ళ యొక్క టెక్నాలజీ లేదు, ఏమీ లేదు వీళ్ళు. ఎందుకు ముస్లిమ్స్ మనం ఇంత వెనుకబడి ఉంటున్నాము? ఇప్పుడు ఇంతమంది ముస్లిం నేషన్స్ ఉన్నాయి కదా, మనం గాజాలో ఫలస్తీన్లో పీపుల్ ఎంత బాధపడుతుంటే వాళ్ళకి ఎందుకు మనం సపోర్ట్ చేయలేకపోతున్నాము? అది మనకి వీక్నెస్ ఎక్కడ ఉంది? పక్కన వాళ్ళ మీద తోయడం కాదు, ఊరికే మన మిస్టేక్ చూసుకోండి ఒకసారి, మనం ఏం చేస్తున్నాం అనేది. వాళ్ళు ఎక్కడున్నారు? చుట్టుపక్కల మొత్తం కూడా ముస్లిం నేషన్సే కదా, వాళ్ళు ఎందుకు కాపాడలేకపోతున్నారు వాళ్ళని? ఇన్ని ముస్లిం నేషన్స్ పెట్టుకొని మనం ఒక గాజా పీపుల్ని కాపాడలేకపోతున్నాం. ఫలస్తీన్లో పీపుల్ని డిప్రెస్డ్ అంటే బాగా వాళ్ళని ప్రెజర్ చేసేసి వాళ్ళని అణగదొక్కి పెడుతున్నారు అనమాట పక్క కంట్రీ వాళ్ళు. అయినా కూడా మనం చూస్తూ ఊరుకుంటూనే ఉన్నాము. అక్కడ అసలు ఎందుకు అలా జరుగుతుంది చెప్పండి? ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళ భయం ఏంటి? వీళ్ళేమో ఒకవేళ వీళ్ళు గ్రో అయితే, అంటే ఫలస్తీన్ పీపుల్ గ్రో అయితే ఇజ్రాయెల్ వాళ్ళని ఎక్కడా లేకుండా చేస్తారు అనేది వీళ్ళ బాధ. ఇజ్రాయెల్ వాళ్ళేంటి, ఫలస్తీన్ వాళ్ళేంటి, మన భూమి మనకి తొక్కి పెడుతున్నారు అనేది వాళ్ళ ఒపీనియన్ అనమాట. సో ఇక్కడ కొంచెం ముస్లిమ్స్ కూడా మీరు మారండి ప్లీజ్, తప్పుగా అనుకోవద్దు నేను చెప్తున్నానని. ఒక కట్టర్ ముస్లిం లాగా ఉండడం మాత్రం మానేసేయండి. సో అదే మనకి మెయిన్ డ్రాబ్యాక్ అయిపోతుంది. మనం డెవలప్ అవ్వకుండా మనల్ని ఆపడానికి కూడా అదొకటి కారణమైందనమాట. ఎందుకు చెప్తున్నానంటే, మనం యూరప్ కంట్రీస్ చూసుకున్నట్లయితే వాళ్ళు బాగా డెవలప్ అయ్యి బాగా లైఫ్ బాగా వాళ్ళు పీస్ఫుల్గా గడుపుతున్నారు. బట్ మన ముస్లిం నేషన్స్ చూసుకున్నట్లయితే చాలా దారుణమైనటువంటి లైఫ్ని వాళ్ళు గడుపుతున్నారు. నేను ఇండియన్ ముస్లింని, బట్ నాకు తెలుసు ఇక్కడ ఎంత బాగుంది, ఎలా ఉన్నాము, మనం ఎంత పీస్ఫుల్గా ఉన్నాము అనేది. బట్ ఇక్కడ కూడా మైనారిటీస్ మీద అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయనుకోండి, నేను కాదనట్లేదు. అదేవిధంగా మనము బంగ్లాదేశ్, ఇప్పుడు మనకి బంగ్లాదేశ్ ఉంది కదా, బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీస్ మీద టార్గెట్ చేశారు. ఎందుకండి? ఎవరో ఒక మాంక్ చేసిన తప్పుకి హిందూ మాంక్ అక్కడ ఫ్లాగ్ అనేది పైన పెట్టారనమాట. నేషనల్ ఫ్లాగ్ కింద పెట్టేసి మన మత ఫ్లాగ్ ఉంటుంది కదా, వాళ్ళ మత ఫ్లాగ్ పైన పెట్టారంట. ఆ చిన్న తప్పుకి ఎంత పెద్ద ఇష్యూ చేశారండి అక్కడ. వాళ్ళు ఏం చేస్తారు, మైనారిటీ హిందూస్ ఏం చేస్తారు అక్కడ? ఎందుకు అమాయకుల్ని అలా చేస్తున్నారు? ముందు మన మైండ్ సెట్ ఉంది కదా, కొంచెం అది మార్చుకోండి.
ఒక కట్టర్ ముస్లింలా ఉండడం మార్చుకోండి. మెయిన్ ఈ రీజన్ వల్లనే ప్రపంచం మొత్తం కూడా ముస్లిమ్స్ కనుక బాగా ఎక్కువైపోయి వాళ్ళు డెవలప్ అయిపోతే పక్కన వాళ్ళని ఎక్కడ తొక్కేస్తారో, ఎక్కడ మనం మన మన రూల్స్ తీసుకెళ్ళి వాళ్ళ మీద రుద్దేస్తామో, అందరినీ బుర్ఖాలు వేసుకొని వెళ్ళండి అని చెప్పేసి డిప్రెషన్ చేస్తాము అని చెప్పి భయంతో మనల్ని అందరూ కూడా ఇలా చేస్తున్నారు. సో నేను చెప్పేది ముస్లిం కంట్రీస్కి ప్లీజ్ కొంచెం మీరు మారండి. బాగా లగ్జరియస్ లైఫ్ గడపడం కాదు. ఈరోజు ఉన్న దుబాయ్ కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, ఖతర్ కానివ్వండి, ఈ ముస్లిం నేషన్స్ అన్నీ కూడా ఒకప్పటి పూర్ నేషన్సే. మర్చెంట్స్ మీరందరూ కూడా గుర్తుందో లేదు, మీరు ఒకసారి వీడియోస్ చూడండి యూట్యూబ్లో, మీకే అర్థమవుతుంది. ఈరోజు మీకు పెట్రోలియం ఉంది కదా అని చెప్పేసి మీరు రిచెస్ట్ పీపుల్ అయిపోయి అంతా మర్చిపోయి ఒక టెక్నాలజీ డెవలప్ చేయడం కాదు, మీ పిల్లలకి వెహికల్స్ ఇచ్చేస్తారు. ఒక 17 years రాగానే పెద్ద పెద్ద కార్స్ ఇచ్చేసి రోడ్ల మీదకి పంపించేస్తారు. హైవే మీద బాగా స్పీడ్గా నడుపుతారు వాళ్ళు. ఇదే నాకు నేర్పిస్తున్నది వాళ్ళకి. ప్రతి ఒక్క ముస్లిం ఈ వీడియో చూడాలండి. నేను తప్పుగా మాట్లాడటం లేదు, నేను ముస్లింని కాబట్టి నేను చెప్తేనే ఈ విషయాలు బాగుంటుంది, పక్కన వాళ్ళు చెప్తే బాగుంటుంది ఈ విషయాలు. అయితే అలా కార్లు ఇచ్చేసి పంపుతున్నారు కదా, వాళ్ళని చదివించి వాళ్ళకి నేర్పించి టెక్నాలజీ నేర్పించాలి, డెవలప్ చేయాలి అనేది లేదు. వీళ్ళందరూ కూడా పెట్రోలియం మీద మళ్ళీ టూరిజం మీద డిపెండ్ అయి ఉంటున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కడుతున్నారు కదా మీరు, కువైట్లో కానివ్వండి, ఖతర్లో కానివ్వండి, దుబాయ్లో కానివ్వండి, అక్కడక్కడ ఈ టెక్నాలజీ మొత్తం బయట నుంచి మనం తెచ్చుకుంటున్నామా కాదా? ఒక మాట చెప్పండి. బయట నుంచి తెచ్చుకొని టెక్నాలజీ మనం కట్టుకుంటున్నాము, బట్ మన దగ్గర అయితే ఏమీ లేదు. ఎందుకు ఇలా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం మనము? ఈ కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ సౌదీ అరేబియా ఒకటి, మళ్ళీ దుబాయ్ ఒకటి, ఖతర్ ఒకటి, జోర్డాన్ ఒకటి, ఇవన్నీ కూడా అమెరికా మీద డిపెండ్ అవుతాయి. వీళ్ళు అమెరికా మీద డిపెండ్ అయ్యి ఇక వాళ్ళ దగ్గర నుంచి సెక్యూరిటీ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు పెట్రోలియం తీయడానికి వాళ్ళ టెక్నాలజీ లేదు. మన ముస్లిం కంట్రీస్లో అంతా బయట నుంచి, ఇంగ్లాండ్ నుంచి కానివ్వండి, అమెరికా నుంచి కానివ్వండి, టెక్నాలజీ తెచ్చుకొని మనము పెట్రోలియంని బయటికి తీస్తాం అన్నమాట. మనది మనం ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతున్నాము? తప్పెక్కడుంది? మన దాంట్లోనే ఉంది కదా. ఒక్క ముస్లిం నేషన్లో అయినా వరల్డ్ టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఉందా అండి? చెప్పండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే మనకి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కానివ్వండి, అందరూ అక్కడికి వెళ్ళి చదువుకొని అక్కడ టాప్ ర్యాంక్ తెచ్చుకొని అక్కడి నుంచి సైంటిస్టులు అయ్యి పెద్ద పెద్ద టెక్నాలజీ కనిపెట్టిన వాళ్ళే, కానీ మనమైతే లేదు. ఇరాన్ వచ్చేసి మనకి రష్యా దగ్గర నుంచి టెక్నాలజీ వాళ్ళు తీసుకుంటారు, చైనా నుంచి తీసుకుంటారు. ఇప్పుడు రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. వాళ్ళ జీవితాలు ఎలా దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయన్నమాట. రోహింగ్యా ముస్లిమ్స్ వాళ్ళ గురించి ఒక్కళ్ళు కూడా రైజ్ చేయరు. ముస్లిం కింగ్స్ ఉన్నారు కదా, మీరు దేనికి మరి ఎందుకు రూల్ చేస్తున్నారో మీకే తెలియాలి. ముస్లిం రూలర్స్ అందరికీ చెప్తున్నాను నేను. ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఎవరిదండి? ముస్లిమ్స్దే కదా. బట్ ప్రతి చోట కూడా ముస్లిమ్స్ మీదనే అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. చూసారో లేదో ఒకసారి గమనించండి. రోహింగ్యా ముస్లిమ్స్ ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ అండి అది. ఎవరైనా దాని గురించి నోరెత్తి మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడడం లేదు. మన ముస్లిం కంట్రీస్ కంటే నిజం చెప్తున్నా, బయట కంట్రీసే నాన్ ముస్లిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి. వాళ్ళు ఏం పాపం చేశారండి? వాళ్ళ గురించి ఒక్కళ్ళు కూడా మాట్లాడడం లేదు. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో దేవుడికే తెలియాలి. ఇక్కడ పడితే అక్కడ వాళ్ళని ఎలా పడితే అలా చేస్తున్నారు. ఎంత దారుణాలు జరుగుతున్నాయండి, ఎంత దారుణంగా ఉంది వాళ్ళ సిచ్యువేషన్. మళ్ళీ మన ఫలస్తీన్ గాజాలో ఎలా ఉంది సిచ్యువేషన్? వాళ్ళకి ఎయిడ్ పంపిస్తున్నాం కదా మనము. ఎయిడ్ పంపించే బదులు వాళ్ళకి ఏదైనా శాశ్వతమైన పరిష్కారం చూపండి కదా. ఫుడ్ వాళ్ళని పైన ప్లేన్స్ నుంచి డ్రాప్ చేస్తున్నారా? వాళ్ళు ఏమైనా కుక్కలు అలా తినడానికి? మీరే చెప్పండి. వాళ్ళు డెవలప్ అవ్వలేరా? వాళ్ళు సంపాదించుకోలేరా? వాళ్ళు మనలాగా తిరిగిన వాళ్ళు, ఒకరోజు కాలాలు తిరిగిన వాళ్ళే, ఫ్రీగా అలా లగ్జరియస్ లైఫ్ గడిపిన వాళ్ళే. సో అదే నేను ముస్లిమ్స్కి అదే చెప్తున్నా, లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడిపోయి మనం ప్రపంచం పట్టించుకోవడం మానేసాము. బ్రూనై కింగ్ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, బ్రూనై కింగ్. ఆయన అసలు ఎంత లగ్జరియస్ లైఫ్ గడుపుతారంటే అండి, చాలా లగ్జరియస్ లైఫ్ గడుపుతారనమాట. ఆయన దగ్గర నెంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి, రోల్స్ రాయ్స్, లగ్జరియస్ కార్స్, సో అవన్నీ ఉన్నాయన్నమాట. కార్స్ తెచ్చుకొని ఆయన ఫ్యాక్టరీ పెట్టుకుంటారు అనమాట. అలా ఉంది ఆయన సిచ్యువేషన్. మొన్ననే అబ్బాయికి పెళ్లి చేస్తారు. అంతేగాని ప్రపంచంలో ముస్లిమ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏం సపోర్ట్ చేద్దామా, పూర్ ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు. మన ఇండియాలో ఉన్నారు, వరల్డ్ వైడ్గా ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేద్దామా అని లేదు. అంటే ఎవరు బాగుంటే వాళ్ళది రాజ్యం అనమాట. మిగతా వాళ్ళ పక్కన వాళ్ళు ఏం చచ్చిపోతున్నా మనకు అనవసరం.
అయితే మొన్న పెహల్గామ్లో వాళ్ళు ఏం చేస్తారంటే హిందూస్ వాళ్ళేదో ఎంజాయ్ చేయడానికి అక్కడికి వెళ్తే వాళ్ళ మీద అలా చేయడం ఏమైనా బాగుందా చెప్పండి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మన ముస్లిం మెంటాలిటీ మారాలి అని చెప్పింది ఎందుకే మరి? ఉగ్రవాదం ఉన్నది ఏ రిలీజియన్ నుంచి? అందరూ అదే కదా అంటున్నారు. ఒక ముస్లిం రిలీజియన్ నుంచి మాత్రమే ఉగ్రవాదం అనేది ఉంది, మీరే పెంచి పోషిస్తున్నారు అని చెప్తున్నారు. సో అదంతా మనం పోవాలంటే ఫ్రెండ్స్ ప్లీజ్ ఎడ్యుకేటెడ్ అవ్వాలి, మనం చదువుకోవాలి, రీసెర్చ్ చేయాలి, పెద్ద పెద్ద సైంటిస్టులు అవ్వాలి. అదే అలా అనుకుంటే మన అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, ఆయన ఒక ఫిషర్ మ్యాన్ కొడుకు అయి ఉండి సైంటిస్ట్గా ఉండి మనకి భారతదేశానికి మిసైల్ని కనిపెట్టించారు కదా. అదే ఆయన లేకపోతే ఈరోజు మన భారతదేశానికి మిసైల్ వచ్చేదో చెప్పండి. ఈరోజు ఇరాన్లో న్యూక్లియర్ సైట్స్ అసలు వద్దు పెట్టకూడదు అని చెప్పేసి అమెరికా వాళ్ళు వచ్చేసి బంకర్ బ్లాస్టర్ బాంబ్ తోటి ఇలా చేశారు కదా, సైట్స్ని మొత్తం స్పాయిల్ చేశారు కదా. ఎందుకు చేస్తున్నారు వాళ్ళలాగా చెప్పండి. మనం కనుక ఇరాన్ డెవలప్ అయిపోయి బాగా ఉంటే కనుక ఇజ్రాయెల్ మీద ఎక్కడ అటాక్ చేస్తుందో అది తుడిచిపెట్టుకొని పోతుందో అని చెప్పేసి ఆ భయంతో వాళ్ళు ఇరాన్లో అసలు ఏమీ ఉండకూడదు అని చెప్పేసి, అసలు ముస్లిమ్స్ డెవలప్ అవ్వకూడదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సో ముస్లిమ్స్లో కూడా కొంచెం ఫాల్ట్ అయితే ఉంది తప్పకుండా. సో మీరు దాన్ని మాత్రం ప్లీజ్ అది మాత్రం కొంచెం చేంజ్ చేసుకోవాల్సిందే మనం. నేను చెప్తున్నాను, తప్పుగా మాత్రం అనుకోవద్దు. నేను ఒక ముస్లింని కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఆ మెంటాలిటీ మార్చుకోండి. కొంతమంది ఉంటారు అడుక్కునే వాళ్ళు వచ్చేసి కారు మీద చేయి పెడితే వాళ్ళ కారు ఏదో అయిపోతున్నట్టు బిహేవ్ చేస్తారు కదా. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నేను చూశానండి, ఎంప్లాయ్ అనమాట. ఒక ఎంప్లాయ్ నన్ను ఇలా కళ్ళతో బెదిరించింది అనమాట. ముస్లిం ఎంప్లాయ్ అనమాట. మహిళా పోలీస్ అంటారు కదా, సచివాలయాల్లో ఉన్నారు కదా లాస్ట్ జగన్ కాలంలో, ఇలా చూస్తుంది ఆమె నన్ను. తెలుసా నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా ఫ్రెండ్స్. నేనేం చదువుకున్నానో ఆమె కూడా అదే చదువుకుంది. బట్ చెప్తున్నా కదా ఫ్రెండ్స్, ముస్లిమ్స్లో కూడా కొంచెం అక్కడక్కడ ఫాల్ట్స్ అయితే ఉన్నాయి. అందరూ అలాంటి వాళ్ళు అని నేను చెప్పట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే నేను 90% కరెక్ట్గా చెప్పాను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కూడా ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.